మనకు అత్యంత తక్కువ ఖర్చుతోటి, భారతదేశంలో ఇంత తక్కువ ఖర్చుతోనే 30 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లడానికి ఎక్కడా ప్రాజెక్టు లేదు. ఇది మామూలు సందర్భంలోనే 30 టీఎంసీలు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తున్న వర్షాలకు, వరదలకు మనం ఎంత కావాలంటే అంత తీసుకొని పోవచ్చు. వాళ్ళకు పోతిరెడ్డిపాడు ఎట్లనో దానికి ప్రత్యామ్నాయం అంతకంటే మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఎస్ఎల్బిసి టనల్. ఈరోజు ఈ 9.8 కిలోమీటర్లు ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ టనల్ పూర్తి చేయడానికి టనల్ పర్మిషన్స్ పాడవడము, ఆ సాంకేతిక నైపుణ్యంతో చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నూతన సాంకేతిక నైపుణ్యంతో ఆనాడేసిన అంచనాల ప్రకారం ఈనాడు పనులు పూర్తి చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వారు నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ నేను మహబూబ్నగర్ జిల్లాకు, ముఖ్యమంత్రిగా నేను, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు, కోమటిరెడ్డి గారు ఉండి మా జీవితకాలం తరతరాలుగా మాకు ఉపయోగపడే ప్రాజెక్టును మేము పూర్తి చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? ఈ ప్రజలకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మాకు ఈ అధికారం ఉండి ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి వాళ్ళు ఎలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఏం ఆరోపణలు చేసినా నిలబడి ఎదుర్కోదలుచుకున్నాము. ఈ ప్రాజెక్టును పూర్తి చేయదలుచుకున్నాము.